హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers hiring.com, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఈరోజు మనం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ని మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ టూర్ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన వీడియో విద్యార్థులకి, పేరెంట్స్ కోసం. హైదరాబాద్లో చాలా కాలేజెస్లో, కొన్ని కాలేజీల్లో టాప్ 10 కాలేజెస్లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో సీట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది 10 to 15 బ్యాండ్ విడ్త్, అంటే టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటనగా మనం ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పొచ్చు. ఇది 2007 సంవత్సరంలో గట్కేసర్ నుంచి మనకి ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఏదైతే రింగ్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఇది లోపలికి అనేది ఉంటుంది, గట్కేసర్ ప్రాంతంలో ఉంటుంది. ఇది 2007లో ఎస్టాబ్లిష్ చేయబడి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, అదేవిధంగా గార్డెనింగు, అదేవిధంగా అకాడమిక్స్ పరంగా తీసుకున్న, ప్లేస్మెంట్స్ పరంగా తీసుకున్న, ఫ్యాకల్టీ పరంగా తీసుకున్న చాలా ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యాసంస్థ ఇది. సో ఈ విద్యాసంస్థలో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయనేది మనం డిపార్ట్మెంట్ల వారీగా మనం చూసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోపాలకృష్ణ సార్ ఎవరైతే ఈ చైర్మన్ సార్ ఉన్నారో, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ సివిల్ ఇంజనీర్ అయినందువల్ల ఇది బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ తోటే, బ్యూటిఫుల్ గ్రీనరీ తోటే, బ్యూటిఫుల్ ఆడిటోరియం తోటే, బ్యూటిఫుల్ సెమినార్ హాల్గా అదొకటే కాదు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కూడా చాలా ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో మనకి ప్లేస్మెంట్కి అవసరమైనటువంటి బ్లాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చాలా నీట్గా ఒక పొందిగ్గా అమర్చడం అనేది జరిగింది. ఇకపోతే ట్రైనింగ్ ఎలా నడుస్తుంది అన్నట్లయితే వీళ్ళకి ఫస్ట్ ఇయర్లోనే ప్లేస్మెంట్ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ చేసి పైథాన్, C++ లాంటి లాంగ్వేజెస్ నేర్పిస్తూ ఉన్నారు. సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి కంప్లీట్గా ఫుల్ స్టాక్ ట్రైనింగ్ అనేది, అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ లాంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా వీళ్ళకి నేర్పించి వాళ్ళ చేత ప్రాజెక్ట్స్ చేపిస్తూ ఉన్నారనమాట. అంటే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు బీటెక్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 10 నుంచి ఒక 15 ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పెగా సిస్టమ్స్ ద్వారా వీళ్ళు టైప్ పెట్టుకునేసి వీళ్ళు పెగాకు కూడా కొంతమంది ఇంజనీర్స్ని తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు టాస్క్తో కూడా టైప్ పెట్టుకునేసి టాస్క్ ద్వారా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఫ్యాకల్టీ తీసుకున్నట్లయితే 70% ఆఫ్ ది ఫ్యాకల్టీ అందరూ కూడా PhD చేసినటువంటి ఫ్యాకల్టీ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నారు. ఇంతేకాకుండా ఇక్కడ అట్రిషన్ రేట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కొన్ని ఇప్పుడు మనకి సిటీ కాలేజెస్లో, మనకి చాలా కాలేజెస్లో ఈ సెమిస్టర్కి ఫ్యాకల్టీ ఉన్నాడంటే రెండో సెమిస్టర్కి ఆ ఫ్యాకల్టీ ఇంకొక ఊరికి పోయి ఉంటాడు అన్నట్టు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఒక ఫ్యాకల్టీ యావరేజ్ మీద 6 to 7 ఇయర్స్ స్టేబుల్గా ఒక కాలేజీలో ఉంటున్నారు అంటే యాజమాన్యం వాళ్ళ పట్ల ఉన్నటువంటి నిబద్ధత అనుకోండి, వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ అనుకోండి, చాలా ఎక్కువగా ఉంటే మాత్రం ఇది సాధ్యమవుతుంది. ఆ రకంగా ఫ్యాకల్టీ అట్రిషన్ రేట్ కూడా ఈ కాలేజీలో చాలా తక్కువ ఉంది. కాలేజ్ ఫీజు ఎంత ఉందనుకున్నప్పుడు 1,10,000 ఉందండి. కాలేజీ యొక్క గవర్నమెంట్ డెసిషన్ అయినటువంటి ఫీజు వచ్చేసి 1,10,000 ఉంది. సో ఈ ఫెసిలిటీతో పాటు ఇక్కడ ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ సపరేట్గా ఉన్నాయి. సపరేట్గా ఉండటంతో పాటు వాటి యొక్క ఫీజు వచ్చేసి 96,000 నిర్దేశించబడిందండి. సో క్యాంపస్ చుట్టూ కూడా ఎటువంటి పొల్యూషన్తో కూడుకున్నటువంటి వాతావరణం ఏమీ లేదు. అదేవిధంగా ఇది డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అండ్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే డిసిప్లైన్కి వీళ్ళు మారుపేరుగా ఉంటారు. సో వీళ్ళకి ఎటువంటి దురలవాట్లు కానీ ఇంకోటి కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. హాస్టల్లో ఒకసారి మీ పిల్లల్ని కానీ జాయిన్ చేసినట్లయితే ఎటువంటి ఒడిదుడులకు కానీ, వాళ్ళు ఎటువంటి వ్యసనాలకు కానీ లోనైనటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇకపోతే ఇక్కడ అన్ని కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా కాలేజెస్, ఉదాహరణకి KMIT లాంటి కాలేజ్ తీసుకున్నప్పుడు దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అని అంటాం కన్నా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. సో ఇంజనీరింగ్ యొక్క రియల్ ఫ్లేవర్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్. ఇప్పుడు మీరు చూడండి, CSE అయిపోయిందా, పతనం అయిపోయింది అనేటువంటి ఒక వీడియో చేస్తే దగ్గర దానికి 5-10 లక్షల మంది వ్యూస్ వచ్చి చాలా కామెంట్స్ కూడా అన్నింటిలో ఒక వైరల్ అయింది వీడియో. సో CSE అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్ యొక్క ఫ్లేవర్ కూడా అవసరం అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వాళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇంటిగ్రేట్స్కొని చేసుకుంటేనే వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తులో ముందుకు పోయే అవకాశం ఉంది తప్ప ఓన్లీ కంప్యూటర్ సైన్స్ తీసుకొని, ఓన్లీ ఒక పైథాన్ కోర్స్ నేర్చుకునో లేకపోతే C++ నేర్చుకొని బయటకు వచ్చినట్లయితే వాళ్ళకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం లేదు. సో అలాంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని చాలా మేరకు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంస్థగా ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం చెప్పొచ్చు. ఇకపోతే ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి? సో ఇక్కడ మనకి బాస్కెట్బాల్ ఉంది, క్రికెట్ అవుట్డోర్ మన నెట్స్లో క్రికెట్ ఆడుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. మంచి ఆడిటోరియం ఉంది, యాక్టివిటీస్ చేసుకునేదానికి కానీ, వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ కానీ చేసుకునేదానికి. ఇప్పుడే నేను వీళ్ళ యొక్క ఫేర్వెల్ పార్టీ 3rd ఇయర్ పిల్లలు ఎవరైతే 4th ఇయర్కి ఇస్తున్నారో అటువంటి పార్టీ కూడా నేను చూడటం జరుగుతుంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు మంచిగా ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా ప్రాక్టికల్ ఓరియంటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందండి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్.
దాంతోపాటు సీనియర్ ప్రొఫెసర్సు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అదేవిధంగా మెంటర్సు, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్సు, వీటితో ఒక సరైనటువంటి ఒక క్రమ పద్ధతిలో కూడుకున్నటువంటి ఒక సిస్టమేటిక్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి స్టూడెంట్స్కి ఇంపార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేను ఇందాక ఫైనల్ ఇయర్ పిల్లలతో కూడా మాట్లాడినప్పుడు, సార్ మేము ఈ యొక్క ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క మెమరీస్ని మా జీవితంలో తీసేయలేము, వీ జస్ట్ ఎంజాయ్డ్ ఎనీథింగ్ అండ్ వీ గాట్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. సో కాబట్టి ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఎలా ఉన్నాయి, డొనేషన్స్ ఎలా ఉన్నాయని తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మనకు ఒక 4-5 లక్షల రూపాయల డొనేషను సిఎస్సి బ్రాంచ్లకి, ఐటీ, ఈసీ బ్రాంచ్లు అయితే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇక మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ తీసుకున్నటువంటి విద్యార్థులు పర్టికులర్గా గట్కేసర్ ఏరియాలో తీసుకున్నప్పుడు, వీళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి ట్రైనింగ్, అంటే ఈవెన్ సివిల్ బ్రాంచ్కి కానీ కోర్ బ్రాంచెస్ని కూడా వీళ్ళు కాన్సన్ట్రేటెడ్గా, చాలా కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్లు మాత్రమే ఫోకస్ ఉంటుంది, బట్ ఏస్లో మాత్రం కోర్ బ్రాంచెస్ మీద కూడా వీళ్ళు ఫోకస్ అనేది క్లియర్ కట్గా పెట్టడం అనేది జరిగింది. సో ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నటువంటి వారు మా జోష్ ఇన్నోవేషన్స్ని కానీ ఎడ్యునైన్ ఛానల్ కానీ సంప్రదించినట్లయితే మా ఆఫీస్ అమీర్పేటలో ఉంటుంది. తప్పనిసరిగా మీకు సరైనటువంటి గైడెన్స్తో పాటు క్యాంపస్లో ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పాలండి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పేటప్పుడు. సో ఈవెన్ ఒక రకంగా సిబిఐటి కాలేజీలో నేను క్యాంపస్ టూర్ చేయడం జరిగింది. సో పిల్లలు అడిగితే 10 మందిలో 6 మెంబర్స్ అది టాప్ 1 కాలేజీ, నాకు ఇష్టమైన కాలేజీ కూడా, కానీ కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది కొంతమంది పిల్లలైనా చెప్పడం జరిగింది. కానీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో 10కి 10 మంది పిల్లలు కాలేజీ గురించి మంచిగా చెప్తున్నారు. సో ఇది ఒకటే కాకుండా నెగిటివ్ ఏముంది, ఏస్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి నెగిటివ్ ఏముంది అని మనం అనుకున్నప్పుడు, పిల్లలకి ఎక్కువ చదువు ఫోకస్ అంతా కూడా అకాడమిక్స్ మీద పెడుతున్నారు. ఏదైతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ మీద ఫోకస్ వచ్చేసి కొంత తక్కువ ఉంది అని చెప్పేసి పిల్లలు కొంతమంది చెప్పినటువంటి కంప్లైంట్. సో ఇంత తక్కువ బడ్జెట్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు చదవాలి అనుకున్నట్లయితే, మీరు మల్లారెడ్డి లేకపోతే అట్లాంటి రద్దీ వాతావరణంలో నుంచి తప్పించుకొని ప్రశాంతంగా మీరు చదువుకోవాలనుకున్నట్లయితే ఏస్ ఇంజనీరింగ్ కాలేజీని తప్పనిసరిగా మీరు కన్సిడర్ చేయండి. మీరు క్యాంపస్ విజిట్ చేయండి, పిల్లలతో మాట్లాడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, అడ్మిషన్ తీసుకోండి. ఇంకా వీడియోలు ఎవరైనా కానీ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.